హలో అండి. వెల్కమ్ టు శాంతి నివాసం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నేను గ్రో బ్యాగ్స్ అండ్ కొన్ని పాట్స్ ఆర్డర్ పెట్టానని. ఎందుకంటే మనం చామంతి సాప్లింగ్స్ తెప్పించుకున్నాం కదా, అవి పెట్టడానికని ప్లేస్ లేదనమాట నా దగ్గర. అందుకని కొన్ని ఇలాంటి పాట్స్ అయితే తెప్పించాను. క్వాలిటీ బాగానే ఉంది. క్వాంటిటీ కూడా 20 తెప్పించానండి. ఇవి బాగానే ఉన్నాయి. అవి సాప్లింగ్స్ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ప్రస్తుతానికైతే ఇవి పనికొస్తాయి అన్నమాట మనకి. ఇంకా పెద్దగా అయిన తర్వాత వేరే కుండీలోకి మార్చుకోవాలి. అప్పటిదాకా అయితే పనికొస్తాయి. మట్టి కూడా మనకు అంత పెద్ద పాట్స్లో పెడితే ఎక్కువ మట్టి కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర అంత మట్టి లేదనమాట. అందుకని నేను పాట్స్ చిన్నవి తెప్పించాను. ఇవి పాపం 2 days అయిపోయినాయి చామంతి సాప్లింగ్స్ వచ్చి. పాపం వాళ్ళైతే ఫ్రెష్గానే పంపించారు, కానీ నేను వీటిని ఇంకా నాటలేదు కాబట్టి అవి డల్ అయిపోతున్నాయి అన్నమాట. నాకు కొంచెం ఒంట్లో నీరసంగా ఉండి నేను గార్డెన్ పనికి వస్తున్నాను కానీ గార్డెన్ చూసి వెళ్ళిపోతున్నాను అనమాట. కాకపోతే ఇంక ఇప్పుడు కంపల్సరీగా చేయాలని ఇవాళ వచ్చాను. కనకాంబరం కాదు, చామంతి సాప్లింగ్స్ తీసుకొని వచ్చాను అనమాట పైకి. ఇంకా ఇందులో నుంచి ఇది మార్నింగ్ గ్లోరీ మొక్క వచ్చింది. ఇందులో ఫ్లవర్స్ బాగానే ఉంటాయి, కానీ అది ఎందులో అంటే అందులో తీగ వారిపోతుందండి. దానివల్ల మొక్కలన్నీ పాడైపోతున్నాయి. అందుకని నేను ఇందులో నుంచి తీసేసాను అనమాట. తీసేసి ఆ మట్టి యూజ్ చేస్తున్నాను ఇప్పుడు పెద్ద దానిలో పెడితే అంత మట్టిలో ఒక 5-6 చామంతి మొక్కలు నాటగలుగుతాం. అదే ఇలాంటి చిన్న వాటిల్లో అంటే ఒక్కో దాంట్లో 2 నాటినా కూడా మనకి ప్లేసు మట్టి అన్నీ సేవ్ అవుతాయని నేను ఇలా చేస్తున్నాను అనమాట. ఇవన్నీ తొట్లన్నీ నింపేసుకుంటున్నాయి, పాట్స్ అన్నీ నింపేసుకుంటున్నాను. మట్టి అయితే భలే లూజ్గా ఉందండి మనది. ఎందుకంటే ఇది కంపోస్ట్తో చేసిన మట్టి, ప్లస్ మనకు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కదా, చాలా బాగుంటుంది ఇది. ఇసుక కలపాల్సిన అవసరమే ఉండదు అనమాట. నీళ్లు పోస్తేనే జారిపోతాయి మొక్కలు, అంత లూజ్గా ఉంటుందన్నమాట. ఇంకా నేను ఇందులోంచి అన్నిట్లోంచి మట్టి తీస్తూ చేస్తున్నాను అనమాట. నాకు మట్టి తక్కువ పడుతుంది. ఇంకెలాగో అలా వీటిని అయితే సేవ్ చేయాలి. తెప్పించేసుకున్నాం కదా, మరి సేవ్ చేసుకోవాలి కదా. అందుకని ఇంకా నేను ఇందులో నుంచి మొత్తానికి అన్ని పాట్స్లో మట్టి అయితే నింపేశాను. ఇంకా మొక్కలు పెట్టాలి. మొక్కల పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, ఇప్పుడు తీస్తే కానీ అర్థమవుదు అనమాట. నిన్ననే పెట్టుంటే బాగుండేది, కాకపోతే నాకు ఓపిక అవ్వట్లేదని పెట్టలేదు నేను. ఇంక ఇవాళ కొంచెం డల్ అయిపోయాయి. ఇవాళ కూడా ఓపిక అవ్వట్లేదు, రేపు పెడదామా అనుకున్నాను, కానీ మొక్కల పరిస్థితి చూస్తే చాలా డల్ అయిపోయాయి అన్నమాట అవి. ఇంకా అందుకని తప్పగానే వచ్చాను ఇవాళ. హెల్ప్ చేయడానికి కూడా ఎవరు లేరు, ఇంకా నేను ఒక్కదానే తప్పదన్నట్టు చేసుకుంటున్నాను. మొక్కలు చూపిస్తాను చూడండి. కొన్ని బాగానే ఉన్నాయి, కానీ కొన్ని అయితే చాలా డల్గా అయిపోయాయి అన్నమాట. చూడండి, అది ఒక్కో దాంట్లో 5 పంపించామన్నారు, కానీ చాలా చిన్నగా ఉన్నాయి ఇవి. వేర్లు రూట్స్ అయితే బాగానే వచ్చేసాయి, కానీ చాలా అంటే చాలా చిన్నగా ఉన్నాయి. పెరగడానికి టైం పడుతుందన్నమాట. మనం ఇప్పటి నుంచి నాటుకుంటేనే కదా మనకి ఆ సీజన్ వచ్చేటప్పటికి అవి చక్కగా పూలు వచ్చేది. అందుకనే నేను గబగబా నాటేస్తున్నాను వీటిని. అలాగే సిటీజీ గ్రూప్లో చేరానని చెప్పాను కదా, అబ్బా చాలామంది చామంతి మొక్కలకైతే ఎంతమంది అడుగుతున్నారో అండి, థౌజండ్స్లో ఉన్నారు. అందుకే ఇంకా నేను చామంతి అక్కడి నుంచి తెప్పించుకోవాలి. అసలు చేరిన పర్పస్ అయితే అదే అనమాట. చామంతి సాప్లింగ్స్ దొరుకుతాయి, ఇంకా రకరకాల వెజిటేబుల్స్ నారు వాళ్ళు గ్రాఫ్టెడ్ ఇస్తారు. అందుకని చేరాను, కానీ ఇప్పుడంతా చామంతి నారు హడావిడి నడుస్తుందన్నమాట సిటీజీ గ్రూప్లో. ఇంకా అందుకని నేను అడిగి ఊరుకున్నాను. ఇంకా నేను బయట నుంచి తెప్పించేసుకున్నాను అనమాట. ఇంకా మనకి ఇవే సరిపోతాయండి. నెక్స్ట్ ఇయర్ కూడా మనం ఏం తెప్పించక్కర్లేదు, దీంతోనే బోల్డ్ మొక్కలు చేసుకోవచ్చు మనము. ఇంకా చామంతి అయితే బోల్డ్ వచ్చేసినట్టే మనకి. నన్ను అడిగితే ఒక 100 మొక్కల పైనే ఉంటాయి నా దగ్గర చామంతులు అయితే, అన్ని కలర్స్ అవి. నేను గ్రీన్ కలెక్ట్ చేయాలనుకున్నాను, గ్రీన్ మాత్రం నాకు దొరకట్లేదు. ఇంకా ట్రై చేస్తున్నానండి. గ్రీన్ కూడా మన గార్డెన్లో ఉండాలి, ఒక ప్రత్యేకత ఉండాలి అనేది నా ఉద్దేశం అన్నమాట. గ్రీన్ చామంతి కూడా ట్రై చేస్తాను, ఒకవేళ దొరికితే మీకు చెప్తాలేండి. చూసారా మొక్కలు ఇలా వాడిపోయాయో ఇవి. ఇంక ఇవాళ కూడా నేను వీటిని నాటలేదు అనుకోండి, అంతే, ఇంకా మొత్తం పాడైపోతాయి. అందుకనే ఇంకా నేను ఓపిక చేసుకుని మరీ వచ్చాను. మట్టి అయితే ఎంత లూజ్గా ఉందండి, మట్టి అయితే చాలా
నీళ్లు పోస్తుంటేనే మొక్క జారిపోయి పడిపోతుందనమాట. అంత లూజ్గా ఉంది మట్టి. అంత లూజ్గా ఉంటే మనకి వేర్లు బాగా పాకి మొక్క తొందరగా ఎదుగుతుంది, హెల్తీగా ఉంటుందన్నమాట. చామంతికి ఇసకేయాలంటారు అసలు ఫస్ట్. కానీ మన మన మట్టికైతే ఏమీ అక్కర్లేదు. కోకోపీట్ కూడా లేదండి ఇందులో. డైరెక్ట్ మన కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ప్లస్ మట్టి ఆవు పేడ ఎరువు ఉందన్నమాట, అంతే. ఇప్పుడు నేను నీళ్లు పోస్తుంటే చూడండి మొక్కలు కదిలిపోతున్నాయి. అంటే మట్టి లూజ్ అయిపోయి ఇలా జారి పడిపోతున్నాయి అన్నమాట. గట్టిగా నొక్కి నొక్కి పెట్టాల్సి వస్తుంది. నేను అవి అలాగే పెట్టాను. మళ్ళీ సవరిస్తూ ఉన్నాను అనమాట వాటిని అన్నిటినీ. ఇవి మరి ఎన్ని బాగుంటాయో ఎన్ని పాడైపోతాయో ఒక 2 రోజులు ఆగితే కానీ మనకు తెలియదు. 2 రోజులు ఆగిన తర్వాత వీటి స్టేటస్ ఏంటో మీకు చూపిస్తానమాట. వానల వల్ల ప్లాంట్స్ అయితే మంచిగా ఉన్నాయండి. ఇంకా గార్డెన్లో చాలా పని ఉంది నాకు. విత్తనాలు ఇంకా వేరే రకాల విత్తనాలు నాటుకోవాలి. ఇంకా ఏంటంటే ఈ టమాటా అప్పుడే పూత స్టార్ట్ అయిపోయింది అన్నాను కదా, పూత కాత కూడా స్టార్ట్ అయిపోయింది దానికి. వాటికి ఏదైనా ఇవ్వాలి. అలాగే ఆకులు వంకాయ మొక్కలవి పెద్ద పెద్దగా వచ్చేసాయి అన్నమాట ఆకులు. అవి ఎక్స్ట్రా ఏమైనా ఆకులు ఉంటే వాటిని తీసేయాలి. అలాంటి చాలా అంటే చాలా పనులు ఉన్నాయి. అక్కడక్కడ కలుపు వచ్చేసింది, ఆ కలుపు తీసేయాలి. సారీ. ఇంకా ఈ మిగతా మొక్కలు ఎక్కడ నాటాలో తెలియక నేను ఎక్కడ ప్లేస్ కనిపిస్తే అక్కడ నాటేస్తున్నాను అనమాట. ఇదేంటంటే శాండ్ పేపర్ వైన్, మీకు తెలుసు కదా, ఇది 600 పెట్టి తెప్పించిన మొక్క నేను. అది చిగుర్లు వస్తున్నాయండి, బాగానే చిగుర్లు వస్తున్నాయి. కానీ మరి ఈ సమ్మర్కి కూడా బ్లూమింగ్ వస్తుందో రాదో తెలియదు నాకు. ఇంకా ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ ఈ చామంతులన్నీ నాటేసుకున్నాను. వీటిల్లో కూడా లాస్ట్ ఇయర్ మొక్కలు ఇవి. లాస్ట్ ఇయర్ కూడా నేను కొన్ని కలర్స్ తెప్పించుకున్నాను బయట నుంచి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ నేను చేసిన పని ఏంటంటే, ఇది జర్బెరా ప్లాంట్ అండి. ఒక 6 months బ్యాక్ నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. మంచిగా వీటిని సమ్మర్లో వీటి ఒక్కటినే కాపాడుకున్నానని చెప్పాలన్నమాట. యాక్చువల్గా ఇవే పాడైపోతాయి, చాలా సెన్సిటివ్ ఉంటాయి. ఇవే పాడైపోతాయేమో అనుకున్నాను, కానీ మొత్తానికి వీటి కేర్ అయితే బాగానే తీసుకున్నాను. ఇవి చిన్న మొక్కలే కాబట్టి నేను పైనుంచి తెచ్చి బాల్కనీలో పెట్టుకోగలిగాను కాబట్టి వీటిని సేవ్ చేసుకోగలిగాను అనమాట. అయితే ఇప్పుడు తెచ్చినప్పుడు చాలా చిన్న మొక్క, ఇప్పుడేమో చాలా పెద్దగా అయిపోయింది. ఒకవేళ నాకు క్లిప్ ఉంటే మీకు యాడ్ చేస్తానులేండి. ఎంత చిన్న మొక్క ఎంత పెద్దగా అయిపోయింది. దీన్ని కొంచెం 2-3 తీసుకోవచ్చు మనం. వీటిని ఎక్కువగా చేసుకోవచ్చు అనమాట ప్లాంట్ని. వీటి పైన సైడ్ నుంచి పిలకలు వస్తుంటాయి, వాటిని మనం విడిగా చేసి పెట్టుకోవచ్చు. కాకపోతే చేద్దామని చూసేటప్పటికి ఆల్రెడీ ఫ్లవరింగ్ ఉంది, దానికి ఫ్లవర్ వస్తుంది. ఇంకా అయినా నెమ్మదిగా తీద్దాం కదా తీసాను. తీరా మట్టి తీసేటప్పటికి అది ఒక కప్లో పెట్టిస్తారు కదా, మొక్క కప్లో పెడతారు కదా వాళ్ళు, నెట్టెడ్ కప్పు. ఆ కప్పు వల్ల మొత్తం ఇట్లా మొక్కకి ఊపిరి ఆడకుండా ఉన్నట్టు అనిపించిందండి. వేర్లన్నీ మొత్తం దాని నిండా చుట్టేసి, చూసారా ఎలా అంటే అలా ఉంది. అది కనుక కప్పు లేకపోయింటే ఇంకా ఎదుగుదల బాగుండేదన్నమాట మొక్కది. ఆ ప్లాస్టిక్ కప్పు అంతా దానికి ఇరుక్కుపోయాయి వేర్లు, దాని బయట నుంచి వచ్చి ఆ కప్పు ఆ వేర్లకి దానికి మధ్యలో ఇరుక్కుపోయిందనమాట. చాలాసేపు స్ట్రగుల్ చేసిన తర్వాత నేను ఆ కప్పుని అయితే తీయగలిగాను. కానీ మరి ఏమైనా మొక్క దెబ్బతింటుందేమో అని భయం అయితే ఉంది నాకు. కానీ చూద్దాం ఏమవుతుందో. మరి ఎక్స్పెరిమెంట్ చేయకుండా మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి. అందుకని నేను ధైర్యం అయితే చేశాను. చూసారా లోపల ఎలా ఉందో. అది కప్ అనమాట, ప్లాస్టిక్ కప్. అది నేను మొత్తం నీళ్ళలో శుభ్రంగా కడిగేసాను. కడిగితే నాకు క్లియర్గా కనిపించింది. కానీ కట్ చేయాలంటే చాలా భయం వేసింది. ఒకవేళ రూట్స్ కట్ అయిపోతే మొక్క పాడైపోతుంది కదా. మంచిగా హెల్తీగా ఉంది. ప్లస్ ఇప్పుడు మొగ్గ ఉంది, దానికి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ ఇది ఒక్క మొక్క అయితే బాగానే పెంచానండి, హెల్తీగా పెరిగింది. ఇంకా బాల్కనీలో ఇంకో 2 ఉన్నాయి జర్బెరాస్. వాటిని కూడా ఈ వానాకాలమే కొంచెం రీపాటింగ్ చేసుకుని, కొంచెం ఒకవేళ ఇట్లా ఎక్కువగా బుషీగా వస్తే కొంచెం వాటిని విడదీసి ఎక్కువ మొక్కలు చేసుకోవచ్చు. ఎవరికైనా కావాలంటే కూడా ఇచ్చుకునేటట్టుగా వీటిని కూడా మనం ఎక్కువగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలాగో పాట్స్ ఉన్నాయి కదా నా దగ్గర అని ఇంకా వీటిని కూడా ఒక 4 మొక్కలు చేశాను. చూసారా ఇంత మొక్కలో నుంచి దుంపలాగా ఫామ్ అయిందనమాట. అదిగోండి నల్ల కప్ చూసారా ఎలా ఉందో. అంత కప్పు ఉంటే అది ఏం పెరుగుతుంది చెప్పండి మొక్క. మొత్తానికి ఆ కప్పు ఇట్లా
తీసేసాను. మిగతా వాటిల్లో కూడా చూడాలి. మొత్తం 3 మొక్కలు కొన్నాను నేను ఇవి. దీనికైతే తీసాను. మరి మిగతా 2 మొక్కల పరిస్థితి ఏంటో రేపు చూస్తాను మళ్ళీ. ప్రస్తుతం ఇదైతే ఇక్కడే మేడ పైనే ఉంది కాబట్టి ఇంకా పనిలో పని ఇది కూడా చేసేస్తే అయిపోతుందని ఇది కూడా చేశాను. బాగానే ఉండాలి అని మొక్కుకుంటున్నాను. మొక్క పాడైపోతే బాగా అనిపించదు కదా. ఇది ఒక్కొక్కటి నాకు 200 పడింది అనుకుంటా అండి జర్బరా ప్లాంట్. అంటే నేను చాలా మొక్కలు తీసుకున్నప్పుడు దానివల్ల ఏమైనా రేట్ తగ్గించారేమో కానీ చెప్పడం అయితే 300 చెప్పాడు. ఒక్క ప్లాంట్ 300 అని అన్నాడు. ఇంకా నేను బేరమాడి 150కో 200కో తీసుకుని ఉంటాను. మొత్తం అతని దగ్గర 3 ఉంటే 3 తెచ్చేసుకున్నాను. 3 కలర్స్, 3 మొక్కలు కాదు, 3 కలర్స్ ఉంటే 3 కలర్స్ తెచ్చుకున్నాను నేను. ఒకటి రెడ్, ఒకటి వైట్ అండ్ రెడ్ వస్తుంది. ఇంకో కలర్ ఏంటో కూడా మర్చిపోయానండి. 2 రెడ్డే అనుకుంటా. ఇదైతే ఆల్రెడీ చాలా అంటే చాలా పువ్వులు వచ్చాయండి. మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది దీనికి. అందుకని ఇంకా దీన్ని కొంచెం ఎక్కువ మొక్కలు ఇప్పుడు వానాకాలం ఏది చేసినా ఇప్పుడే చేయాలి కదా. అందుకని ఈసారి ఈ పని కూడా చేసేస్తున్నాను అనమాట. అది ఆ కప్పు తీసి నాకే ఊపిరాడనట్టుంది ఆ మొక్కను చూస్తే. ఆ కప్పు తీసేసినందుకు ఇప్పుడు నాకు తెలిసి మంచి గ్రోత్ అయితే ఉండాలి. మంచి గ్రో అవుతుందని అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకా గార్డెన్ అంతా చక్కటి పూలతోని ఫుల్ పూలు ఉన్నాయండి. మేము 2 రోజుల నుంచి దేవుడికి పూలు తెంపట్లేదు. ఏదో హడావిడిలో పడిపోయి ఇంకా మామూలుగా పూజ చేసేసుకుంటున్నాం అనమాట. అయితే విపరీతమైన చక్కటి పూలు ఉన్నాయి మొక్క నిండా. చూపిస్తానండి మీకు అది కూడా. ఇంకా విత్తనాలు తెప్పించాను కానీ వేద్దామంటే మట్టి లేదు మన దగ్గర. మట్టి కలెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి గార్డెన్ పనులు అయితే చాలా ఉన్నాయి. వీడియో ఎలా అనిపించిందో నాతో తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు దీని మీద ఏమన్నా ఈ వీడియో మీద ఏమైనా కామెంట్ చేయాలనిపిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అబ్బా, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని చూడొచ్చు కదా. ఎవరైనా చూస్తే చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అందుకని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే మాత్రం ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా చెప్పండి. ప్లాంట్ లవర్స్, గార్డెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇలా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్న గార్డెన్ని చూస్తే మంచిగా అనిపిస్తుంది. నాకైతే అలాగే అనిపిస్తుందండి. ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసి మొక్కలు పెంచుతుంటారు చూడండి, అలాంటి వాళ్ళ గార్డెన్ అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము. నేను ఒక్కొక్క ప్లాంట్ జమ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడైతే బోల్డ్ ప్లాంట్స్ ఉన్నాయి మన దగ్గర. చాలా రకాల పూలు, చాలా రకాల కలర్స్ పువ్వులు అవన్నీ అయితే జమ చేశాను. చాలా మటుకైతే పోయాయి కూడా ఎండాకాలంలో. ఇంక ఉన్నవైతే ఉన్నాయి. ఇప్పుడు కూరగాయలు కూడా నాతో అయినంత మటుకు నేను విత్తనాలు వేసి చేస్తున్నానండి. కాకపోతే నాకు ఇంకా పండించాలని ఉంది. ఈ మేడ పైన కదా మట్టి అవి పైకి తీసుకొచ్చి మొక్కలు పెంచాలంటే కొంచెం కష్టమైన పని. కాకపోతే నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. కానీ ఇప్పుడున్నంత మటుకు మట్టిలో అయితే ఏది వేస్ట్ చేయకుండా అన్నీ పెట్టేస్తున్నాను. ఇంకా చాలా విత్తనాలు ఉన్నాయి నా దగ్గర. అందులో కూరగాయలు, క్యాబేజీ, కాలీఫ్లవర్ అయితే ఎట్లయినా పెంచాలండి. దీన్ని చూసారు ఎన్ని పువ్వులు వచ్చాయో. మనం కోసుకుందాం అన్నప్పుడు ఒక పువ్వు కూడా రాదు. ఎప్పుడైనా కోసుకోకుండా ఉంటాం చూడండి, అప్పుడైతే బోల్డ్ పువ్వులు వస్తాయి. అదే అనిపించింది నాకు ఇవాళ చూస్తుంటే. ఈ రెయిన్ లిల్లీ దుంపలు కూడా ఈసారి పెట్టినవే నేను. ఎల్లో కావాలనిపించింది కానీ నాకు ఎల్లో దొరకలేదు. ఇదేమో ముద్దమందారం. ఇవాళ వీడియో ఇంతేనండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.